లోకేష్ వైసీపీ టార్గెట్ ఎందుకు? ఇండిగోతో సంబంధం ఏమిటి? అంటే ఈయన రెస్క్యూకి బయలుదేరాడనమాట. ఎవరు? ది గ్రేట్ మేధావి. ఈయన ఏం చెప్తాడంటే, అసలు వీళ్ళు ఇలా ఎందుకు చేస్తారో అలా ఎందుకు చేస్తారంటాడు. ఎవరు ఎలా ఎందుకు చేస్తారో కానీ ఈ సారాంశం అంతా చూస్తే నాకైతే దీపక్ రెడ్డి గారి మీద జాలి కలిగింది, అలానే కొంతమంది వ్యక్తుల మీద కూడా. కానీ ఇదే రకమైన ట్రోలింగ్ ప్రత్యర్థి పార్టీల మీద చేసినప్పుడు వీళ్ళకి ఎందుకు ఈ జాలి, దయ, క్షమాగుణాలు కనపడవు? మరి అది చూద్దాం. ఇంకా అనే దాని మీద చర్చను చూస్తున్నాం. చర్చలో ఆ రోజు అరవ్ గోస్వామి డిబేట్ లో ఉండి లోకేష్ మానిటర్ చేస్తున్నారని చెప్పిన టీడీపీ నాయకులు దీపక్ రెడ్డి గారు మనతో చర్చలో ఉన్నారు. అలాగే రోజు ఎవరేమనుకోండి ఎందుకు వస్తుంది ఏదైనా. సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం. సార్ ముందుకెళ్ళండి సార్, మా వల్ల కాదు. విశ్లేషణలో ఇటువంటి కథలు నేను అసలు ఎప్పుడు చూడలేదు. దాదాపు ఒక 20-30 వీడియోస్ అసలు పోస్టింగ్లు అయితే లక్షల్లో వెళ్ళిపోతూ ఉన్నాయి. లోకేష్ అనేది అంటే అక్కడ ఆయన హూ ఇస్ లోకేష్ అనడం మాత్రం తప్పు అని వీళ్ళందరూ గింజుకుంటున్నారు. కానీ ఏ కాంటెక్స్లో అన్నాడు? మీరే కదా అవర్ మినిస్టర్ లోకేష్ ఆల్సో మానిటరింగ్ అనగానే హలో మాస్టర్ అసలు లోకేష్ ఎవరు, దీనికి లోకేష్కి సంబంధం ఏంది అన్నారు. కానీ లోకేష్ గారు ఎవరో నాకు తెలియదు, ఆయన ఎందుకు వచ్చాడు అన్నాడా? ఈ డిస్కషన్ మొత్తం అలానే సాగింది. అంటే ఒక విక్టిమ్ కార్డు తీసుకొచ్చి మెడలో వేసేటట్టు. ఓకే, ఎవరు చేశారు లోకేష్ గారిని టార్గెట్? వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారు. ఎందుకు చేశారంటే ఇన్ని రోజులు ప్రతి విషయంలోనూ ఆయన మానిటర్ చేస్తున్నారు, ఆయన పర్యవేక్షిస్తున్నారు, ఆయన సూచనల మేరకు మేము నడుచుకుంటున్నాం, ఆయన ఇలా అన్నారు అనడాన్ని ఎప్పటి నుంచో తప్పు పడుతున్నారు. అదే సందర్భంలో ఇక్కడ కూడా ఈయన ఆ మాట అన్నాడు కాబట్టి దొరికాడ్రా బాబు అని చెప్పేసి డొల్లు బొచ్చకాయ ఆడుకున్నారు. ఇది రాజకీయంగా తప్పు ఎలా అవుతుంది? వాళ్ళు అసభ్యంగా ఏం మాట్లాడలేదు కదా, మార్పులు ఏం చేయలేదు కదా, మీరు అన్న మాటను పెట్టుకుని వేశారు. దానికి తక్కువ చేసి చూపించాలి అంటే ట్రోలింగ్ అంటే అదేనండి. మీ పక్కన కూర్చున్న వాళ్ళకి, మీ ఎదురు కూర్చున్న వాళ్ళకి, మీతో మాట్లాడిస్తున్న వాళ్ళు, వాళ్ళందరికీ బాగా తెలిసి ట్రోలింగ్. ఇంకొకటి నేను మర్చిపోతానేమో, ఇంత పెద్ద గంట డిస్కషన్స్లో ఇలా చర్చ వేదికలో ఏమంటాడంటే ఒక ఆయన, అసలు వీళ్ళు అదే ఈ యాంకర్ అంటాడు టీడీపీ వాళ్ళని తీసుకురావటం ఏంటి, బీజేపీ వాళ్ళని ఒక్కళ్ళని కూడా కూర్చోబెట్టకుండా అసలు అదేమి డిస్కషన్ అంటాడు. ఈయన గత 6-7 ఏళ్ళుగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక్క లీడర్ను కూడా అప్పుడు ప్యానల్లో కూర్చోబెట్టిన ప్యానలా ఆ చర్చా వేదికలో కూర్చునే వాళ్ళ మధ్యన కూర్చోబెట్టకుండా మరి మీరు ఎట్లా చేస్తున్నారు? బేసిక్ క్వశ్చన్ కదా. ఏం మీడియా అన్నాడు ఆయన? ఏం మీడియా చూపించాలని చెప్పి ఎంత పగడ్బందీగా వీళ్ళు చేస్తున్నారు. ఈ ఎల్లో మీడియా ఎంత అదే ఓకే మీరు ఎల్లో బ్యాచ్ అంటున్నారు, ఎల్లో మీడియా అంటున్నారు. చూసారా, ఓన్ చేసేసుకున్నాడు వెంకటకృష్ణ. ఈయనేమో అయ్యో నేను బ్లూ మీడియా. ఎల్లో మీడియా అనే పదం కరెక్ట్, కానీ ఏంటంటే టీడీపీ గుర్తు పసుపు కాబట్టి దానికి ఓన్ చేసి వీళ్ళు ఎక్కువ చేసేది. ఎల్లో మీడియా అంటే అబద్ధాలు ప్రచారం చేసేది అని. దానికి ఎవరు భుజాలు తడుముకోవాల్సిన అవసరం లేదు. మనం అవతల పార్టీని అనొచ్చు, యువతల పార్టీని అనొచ్చు విమర్శిస్తున్నప్పుడు వీళ్ళు, ఎందుకంటే వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అని. కానీ ఇక్కడ ఎల్లో మీడియా అనేసరికి బ్లూ మీడియా అంటారు. చూసారా, రంగును బట్టి బ్లూ మీడియా అంటే ఏంటి మాస్టర్? అసలు నాకు అర్థం కాదు. ఎల్లో మీడియా కంటే ప్రపంచవ్యాప్తంగా ఒక అబద్ధాలు చెప్పేదాన్ని ఎల్లో మీడియా అంటారు. ఇక్కడ ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్కు సంబంధించి దాన్ని టీడీపీకి అంటగట్టడం ప్రారంభించారు. అక్కడ గపూర్ కూడా నవ్వుకుంటున్నాడు. ఏదైనా ఇదే కానీ తప్పు చేస్తే ఎల్లో మీడియా, లేకపోతే బూత్ చూపిస్తే బ్లూ మీడియా, ఏదైనా తప్పులేదు. ఎవరైనా అంటే ఏంది ఇప్పుడే ఒకదాని తర్వాత ఒకటి తప్పులు దొర్లుకుంటా పోతున్నాయి. నేను తెలియకుండానే నిన్న ఒక వీడియో హెడ్డింగ్ పెట్టా, దిస్ వీక్ ఈజ్ వెరీ బ్యాడ్ ఫర్ టీడీపీ మీడియా అని. అందుకే చూడండి వాళ్ళే ఎలా జోకులు పేల్చారు. నేను
లోకేష్ పేరు ఎత్తారు. చెప్పండి. లోకేష్ కి సంబంధం అదే కదా ఆయన అడిగింది. మానిటర్ చేస్తున్నారా మీరు ఎందుకన్నారు? ఇదే కదా అర్ధపోసం అన్నది. అదే నేను అంటున్నా మళ్ళీ మిమ్మల్ని. చెప్పండి చెప్పండి. ఇన్ఫర్మేషన్ పోయే ముందు ఒక మాట చెప్తా. నందిని పంది అని అంటాం కరెక్ట్ కాదు అని అంటే నందిని పందిని దగ్గర కట్ చేసేసి కరెక్ట్ కాదు అనేది లేకుండా మొత్తం స్టార్ట్ చేసి ఎంత కావాలో ఆ విధంగా. ఏం సార్ అది? మీరేమన్నారంటే ఏం చెప్తున్నారు? మార్చుకోవడం ఎంతవరకు కరెక్ట్? అక్కడ నేను ఏం చెప్పినాను? ఎవరన్నా టైం తీసుకొని ఆ డెప్త్లో పోతే నేను ఇప్పుడు అందుకని చిన్న చిన్న వీడియోస్ కూడా రిలీజ్ చేపిస్తున్నాను. సో అక్కడ జరిగింది ఇది ఏ విధంగా వీళ్ళు ఆనందపడుతున్నారు. వీళ్ళందరూ ఆనందపడుతున్నారు సార్, నన్ను కూడా కలిపేసుకుని ఆనందపడుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా కాదండి, ఎక్కడైనా సరే ఈ ఇండిగోకి సంబంధించి లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దాని గురించి అడుగుతున్నప్పుడు అసలు ఇక్కడ లీడర్ ప్రస్తావన దేనికి? అది కదా మీరు చేసిన తప్పు. దాన్ని అంగీకరించకుండా ఇంకా ఏదో వైఎస్ఆర్సీపీ వాళ్ళు అది చేస్తున్నారని ఇందులోనే మాట్లాడతాడు. కుట్ర జరుగుతుంది ఇదంతా ఆర్నాబ్ అంటే ఏదో ఆర్నాబ్తో కలిసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కుట్ర చేశారని ఇదే వెంకటకృష్ణ అడుగుతుంది. అవును సార్, వాళ్ళ కోతులు, మీరేమో నరమానవులు. మరి ఆయన ఎక్కడన్నాడండి? కంట్రోల్ రూమ్లో లోకేష్ గారు ఉన్నారని మేమందరం ఎవరన్నా అన్నారా? మీరేమన్నారన్నది ఆన్ రికార్డ్ ఉంది. దాన్ని పట్టుకొని మరి ఏ వార్ రూమ్ హ్యాస్ బీన్ అన్నది ఎవరండి? అట్లా అనలేదండి బాబు. వార్ రూమ్ క్రియేట్ చేశారు, ఈయన మానిటర్ చేస్తున్నారంటే అసలు ఈయన ఎలా మానిటర్ చేస్తాడు, ఈయనకి ఏం సంబంధం అని కదా. అప్పుడు వార్ రూమ్ను వదిలేసి మళ్ళీ అమెరికా వెళ్ళారేంటి ఇప్పుడు అన్నారు. అంతేగాని వార్ రూమ్లో కూర్చున్నాడు వదిలేసి వెళ్ళాడని ఎప్పుడు అనట్లేదు. ఒకటి ఇదంతా మీరు ఎలివేషన్ వేశారనేది అందరికీ అర్థమైంది. ఇంకా కవరింగ్ ఎందుకు? నేను అసలు ఈ డిస్కషన్ పెట్టమంటే ఆర్నాబ్ మీద ఈయన విమర్శలు చేయటమైంది. ఈయన తాత కదా ఆయన, ఇద్దరు అనుకుంటే విషయం ఏంటంటే తర్వాత అర్థమైంది. ఏంటి, మనోడు టీడీపీ వాళ్ళంతా బ్యాన్ చేశారట, బ్యాన్ కాదు బాయ్కాట్ చేశారట ఆర్టీవీని అని, రిపబ్లిక్ టీవీని. సో అలా మనోళ్ళు డిస్కషన్ పెట్టుకున్నారు. అంతేగాని అదే మనం చెప్తుంది, ఇమేజ్ డ్యామేజ్ కంట్రోల్ రిపేర్ కాస్త ఇంకాస్త డ్యామేజ్ చేస్తుంది అని ముందే వచ్చా, అది ఇంకా డ్యామేజ్ అవుతూనే ఉంది. సరే నాయన గఫూర్ గారు, మీరు మాట్లాడండి సార్ ప్లీజ్. కాబట్టి ఇంకొంత ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటాయి. అంతవరకు అది ఓకే. కాకపోతే ఇందులో లోకేష్ కి సంబంధం అని అడగడం కూడా ఓకే, కరెక్ట్. అది లోకేష్ కి సంబంధం కాకపోతే మీరు చెప్పాల్సింది చెప్పనివ్వకుండా అడ్డుపడడం అనేది కరెక్ట్ కాదు. మీరు చెప్పనిస్తున్నారు, నాకు విషయం అర్థం కాదండి. మీరు చెప్పనిస్తున్నారు, ఇప్పుడు నేనున్నాను, మీరు చెప్పినా ఇంకా చెప్పినా నడుస్తుంది. ఏంటంటే నన్ను ఆ ఛానల్ కి పిలిచింది తెలుగుదేశం పార్టీ స్పోర్ట్స్ పర్సన్ గా పిలిచినారు. అంతే కదా? తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్ పిలిచారు. ఎందుకు పిలిచారు? లోకేష్ గారి గురించి ప్రస్తావన చేయమని కాదు. మీ రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఆయన ఎందుకు సక్సెస్ కాలేదు దీన్ని రెస్క్యూ చేయటంలో ఇష్యూని అని అడగటానికి మిమ్మల్ని పిలిచారు. మీరేం చేశారు? ఆయన గురించి మాట్లాడకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రతినిధిగా పిలిచినారా లేకపోతే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా పిలిచినారా? మీరు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి కాదుగా. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. దీపక్ రెడ్డి గారు, విక్రమ్ గారు నమస్తే. అది ఇవన్నీ పెట్టి అంటాడు. మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత. అంటే మీరందరూ మీరేం చెప్పాలనుకున్నది, మీ ఏ భావజాలం వెళ్ళాలనుకున్నది దాన్ని మీ మీడియా ద్వారా పంపిస్తారు. ఆర్నాబ్ గోస్వామి కూడా ఆడ చేసేది అదే కదా, ఆడ కూర్చొని ఆయన కూడా చేసేది అదే కదా. మీకు అది తప్పు అనిపిస్తుంది, మీరు చేసేది ఒప్పు అనిపిస్తుంది. ఇక అప్పుడు ఎవడైనా సరే వాళ్ళ వ్యక్తిగత విషయాలని, వాళ్ళ వ్యక్తిగత ఇంట్రెస్ట్లను బట్టి వెళ్తారు కదా ఛానల్స్కి. ఇక మీ వ్యక్తిగత ఇంట్రెస్ట్లను బట్టి వాటికి వెళ్తారు. కానీ ఈ ఛానల్ ఇలా మాట్లాడిస్తుంది, ఈ ఛానల్ ఇలా మాట్లాడిస్తే ఎలా అనుకుంటుంది? ఇంగ్లీష్లో, హిందీలో చాలా పెడతారు. చెప్పండి సార్. ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూ మీద ప్రజల్ని ఎన్లైటన్ చేయడం
తెలియజేయటం, విశ్లేషణ ఇవ్వటం, మీరు ఏ లేండి పార్టీ మరి. స్టాండ్ ఏంటనేది తెలియజేయటం అనేటువంటిది డిబేట్ లక్ష్యం. అదే కదా, మీరు కూడా ఇప్పుడు మీ ఇంట్లో చాలా చక్కగా చెప్పారు. హోల్ ఇష్యూ ఎవరికైనా ఒక లేమ్యాన్ ఉంటే అసలు ఇండిగో ఇష్యూ ఏంటంటే, మీరు మీ కృష్ణ గారు ఇండిగో ఇష్యూ ఏందనేది మాకు అర్థం కాదా బాబు. ట్రైన్లు, బస్సులు, రైళ్ళు ఇదే కదా ఆలస్యం. రైలు 3 గంటలు, ఫ్లైట్ 14 గంటలు అవుతుందా? ఎందుకు అవుతుంది? మీ ఇష్యూ ఎవరికి కావాలి? ఇష్యూ ఇది. లేట్ అవుతుంది, ఫ్లైట్లు డిలే అవుతున్నాయి, పనులు ఆగిపోయినాయి, పనులు వాయిదాలు పడ్డాయి, 24 గంటలు గడిచినా సమస్య తీరలేదు, ఇది ఇష్యూ. వెనకేం జరిగింది, జనంకి అవసరంలా, సమస్య ఎప్పుడు సాల్వ్ అవుతుంది, అది కావాలి. మనం ఇలా తాపీగా గుర్తు చేసుకొని మీరు చక్కగా చెప్పారండి. నాకు అధికార భాషా సంఘం 10 వచ్చిందండి. ప్రతినిధి కావచ్చు, మీరు కావచ్చు, పెద్ద జర్నలిస్ట్ కావచ్చు, ఈ వాంట్స్ టు నెయిల్ సమ్ పొలిటీషియన్స్ అంటే ఇక్కడ చూడండి, అందరినీ కాదు, ఈ వాంట్స్ టు నెయిల్ సమ్ పొలిటీషియన్స్ అండి అంట. అయితే మీరు చేస్తుంది ఏంది మరి? అన్నారు ఎందుకు బీజేపీ వాళ్ళు లేరంటే, బీజేపీ వాళ్ళు రాకపోవచ్చు, మేము రావని చెప్పొచ్చు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు రాకపోవచ్చు అని చెప్పడం ఏంటండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు మీ పక్కనే మీరు విమర్శించే ప్రతినిత్యం ఏది ప్రజలు మూతి మీద పళ్ళు రాలగొట్టి ఊడగొట్టి పడినటువంటి వైఎస్ఆర్సీపీ మీద ఇంకా విమర్శలు చేస్తూ కూడా ఒక వైఎస్ఆర్సీపీ లీడర్ మీరు ఎందుకు పక్కన పెట్టుకోరు మరి? నోయింగ్ హిస్ ఇంటెన్షన్ వెరీ వెల్, వాళ్ళు కొంతమంది తప్పించుకోవచ్చు. వాళ్ళు లేదు, ఆయన ఏంటంటే నాట్ టు ఎలిసిట్ ఇన్ఫర్మేషన్. అలా కాదు కదా విక్రమ్ గారు, నాట్ కరెక్ట్. బికాజ్ ఇవాళ ఏపీఎన్కి వైసీపీ వాళ్ళు రారు అంటే వాళ్ళకు కాజ్ ఉంది, మేమేదో వాళ్ళ మీద ఇది చేస్తామని చెప్పి వాళ్ళు. కాదా బాబు, కాదా? మీరు అలా చేయట్లేదా? ఏకపక్షంగా మాట్లాడట్లేదా? అంతా వాళ్ళకి ఇదే. మమ్మల్ని రారు, పిలిచినా రారు, పిలవకపోయినా రారు, పిలిచినా రారట. పిలిచినా రారు అని చెప్పటం అంత ఆత్మవంచన. జగన్మోహన్ రెడ్డి కొన్ని 100 సార్లు ఇన్వైట్ చేస్తే రారు వాళ్ళు. ఇక్కడ ఒక నిమిషం మేమేదో వాళ్ళ మీద ఇది చేస్తామని చెప్పి వాళ్ళు మమ్మల్ని రారు, పిలిచినా రారు, పిలవకపోయినా రారు, జగన్మోహన్ రెడ్డి కొన్ని 100 సార్లు ఇన్వైట్ చేస్తే రారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు 100 సార్లు ఇన్వైట్ చేశారట. ఎంత అబద్ధం, భలే దొరికారు. జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటే మీ ఛానల్లో ఇంటర్వ్యూలు అయినా తీసుకోండి, మీకు ఏం కావాలో చెప్పండి అని అడిగితే నాకు ఏమేమి వద్దు, ఇవేమి వద్దు, నా ప్రజలకు నచ్చేటట్టు పాలన చేయాలని మాత్రమే నేను కోరుకున్నాను అని చెప్పి ఆ రాధాకృష్ణ గారు చెప్పలేదా? ఇది వదిలేసి ఆయన్ని పిలిచినా ఆయన రారు. ఏంటి సార్ ఇది? ఇక్కడ కాదు, రిపబ్లిక్ ఈజ్ బీజేపీ ప్రో ఛానల్, అది నోన్ ఫ్యాక్ట్ కదా. నువ్వు ఎలా చెప్తావు? వెళ్ళి ఆ మాటను మొత్తం మీడియాని లూటియర్ మీడియా అంటారు ఆయన. అదే నేను అనేది అదేనండి. కాబట్టి బీజేపీ వాళ్ళకి వెళ్ళకపోవడం అనేది అంటే మరి వాళ్ళు రావని చెప్పారా పర్టికులర్ ఇష్యూలో వాళ్ళ. నమస్కారం. ఆ ఇష్యూలో బీజేపీ వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని, ఆమ్ ఆద్మీ వాళ్ళని, టీడీపీ వాళ్ళని అందరినీ పిలవాలనే లేదు. టీడీపీని పిలిచారంటే ఎన్డీఏ అలయన్స్గా పిలిచారు. బీజేపీ వాళ్ళనే పిలవాలనుకుంటే ఎట్ట పిలుస్తాడో అది ఆయన ఇష్టం. మీ దానికి మీరు పిలుపుతున్నారా లేదా అనేది ఈరోజు నువ్వు చాలా కన్వీనియంట్గా చెప్పవచ్చు. వైఎస్ఆర్సీపీ వాళ్ళని పిలిచినా రావట్లేదు, కానీ నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేదు. మొత్తం మీద ఏంటంటే ఈ ప్రోగ్రాం అంతా కలిసినా కూడా రచ్చ ఇంకాస్త ఎక్కువైంది కానీ తక్కువ కాల. పైగా వీళ్ళు ఏం చెప్పాలనుకున్నది ప్రజల దగ్గరికి అంటే టీడీపీకి, లోకేష్ గారికి, రామ్మోహన్ నాయుడు గారికి జరిగినటువంటి డ్యామేజ్ని కంట్రోల్ చేయబోయి ఇంకాస్త అయితే డ్యామేజ్ అయింది. అది కాదా అవునా అనేది ఈ మీమ్స్ని, ట్రోల్స్ని చూస్తే అర్థమవుతుంది. దీనికేం పెద్ద పాండిత్యం అవసరం అలా. అయితే ఈ ఒక్క ఇష్యూలో మాత్రం ఎందుకో అరే నేను అన్నది ఒకటైతే వేరేది వెళ్ళింది కదా అని దీపక్ రెడ్డి గారు చెప్పిన మాటల్ని కాస్తైనా నమ్మాలనిపిస్తుంది. బట్ లోకేష్ గారి పేరు చెప్పడం మాత్రం అంటే లోకేష్ గారు ఆయనే అన్నాడు కదా, ఈజ్ ఆల్సో మానిటరింగ్ అని. ఎలా మానిటర్ చేస్తారు అంటే దానికి ఏదో సమాధానం ఉందంట. తర్వాత మీకు అక్కడ మాట్లాడకుండా ఇంకెక్కడో మాట్లాడితే ఎలా మాస్టరు? అదనమాట సంగతి.